నమస్కారం. మేము విజయ్ కుమార్. ప్రభుత్వ పరిధిలో పనిచేస్తున్నటువంటి అనేక మంది అధికారులు, ముఖ్యంగా ట్రెజరీ, రెవెన్యూ శాఖ అధికారులు లేదా ఇతర శాఖల కీలకమైనటువంటి శాఖల అధికారులు ఏమాత్రం ప్రభుత్వ చెప్పు చేతల్లో ఉండటం లేదని, ఆఖరికి ప్రభుత్వ ఉత్తర్వులను కానీ కోర్టు ఉత్తర్వులను కానీ అమలు చేయటం లేదని, దీనికోసం కూడా ఏళ్ల తరబడి నెలల తరబడి ఏడిపించుకుంటున్నారని స్పష్టం అవుతుంది. విజయవాడ నగరంలో ఉన్నటువంటి ట్రెజరీ ఆఫీసులు లేదా ప్రాంతీయ ట్రెజరీ కార్యాలయం, జిల్లా ట్రెజరీ కార్యాలయాలను పరిశీలించినప్పుడు ఇవి అవినీతికి ఆనవాళ్లుగానే ఉన్నాయనేటువంటి విమర్శలు ఎదురవుతున్నాయి. ఇదేదో గాలిలో రాయి వేసేయటం కాదు. ఇటీవల కొంతమంది ఉద్యోగులు రిటైర్ అయిన వాళ్ళు, 10 ఏళ్ళు 15 ఏళ్ళ క్రితం రిటైర్ అయిన వాళ్ళు అనేక కారణాల వల్ల డిపార్ట్మెంటల్గా ఎదురైనటువంటి సమస్యలు లేదా వీటన్నిటి కారణంగా వాళ్ళ ఫంక్షను తగ్గించి వస్తుంది. అయితే ఈ మధ్య కోర్టు, ట్రిబ్యునల్ ఇతరత్ర ఇచ్చిన నిర్ణయాల వల్ల వాళ్ళకి ఫుల్ ఫంక్షన్ ఇవ్వాలని ఉత్తర్వులు వచ్చినాయి. ఆ మేరకు ట్రెజరీ కార్యాలయాలకి వాటికి కూడా వచ్చేసినాయి. వీటిని తీసుకుని ఈ ఉద్యోగులు ఈ విజయవాడలోని ఉన్నటువంటి కార్యాలయానికి వెళ్ళటం, కొన్ని కార్యాలయాలలో అయితే అక్కడ సిబ్బంది చీత్కరించుకోవటం, సరే చివరికి ఎవరో ఒకళ్ళు నాలాంటి వాళ్ళు ఎవరో ఒకళ్ళు చెప్తే ఓకే అంటాం, లేదా ట్రెజరీ సంఘాల నాయకులు వాళ్ళు వీళ్ళు చెప్పినప్పుడు ఓకే అంటాం. కానీ నెలల తరబడి మీ వెనక లెక్కలన్నీ మీకు రావాల్సినటువంటి లెక్కలు వేయాలంటే చాలా కాలం పడుతుందని అన్నట్టు. వాస్తవానికి అలసత్వం అనేది ఇక్కడ పెరిగిపోయింది అనటానికి ఉదాహరణ ఏంటంటే, వాళ్ళ ఏరియర్స్ విషయంలో జాప్యం జరగవచ్చు, కానీ నూతన ఆదేశాలు, కోర్టు ఉత్తర్వులను బట్టి వాళ్ళ నెలవారీ ఫంక్షను పెరగాల్సి ఉంటుంది. కానీ అది కూడా వేయలేనటువంటి పరిస్థితి విజయవాడ నగరంలోని ట్రెజరీ ఆఫీసులో కనిపిస్తుంది. చాలా నిర్లక్ష్యంగా మాట్లాడటం, నడవలేని స్థితిలో వచ్చే ఉద్యోగుల పట్ల అమర్యాదగా వ్యవహరించడం, మీరు ఫోన్ చేయండి మాట్లాడతానంటాం, వాళ్ళు ఫోన్ చేస్తానంటే ఇదిగో అదిగో మీరు రావటం ఎందుకు అని అనటం, ఇలా నెలల తరబడి జరుగుతుంది. ఇది మానవతా దృక్పథంతో ట్రెజరీ అధికారులు వ్యవహరించారు. అలా వ్యవహరించినటువంటి పరిస్థితుల్లో ఎదురయ్యే అనేక సమస్యలు, వృద్ధులు వాళ్ళు, మీ తల్లిదండ్రులు లాంటి వాళ్ళు, వాళ్ళ